హలో బ్రో, మీ పేరు? ఆయన నా పేరు విద్యాసాగర్ రెడ్డి. ఏం ఏం చేస్తుంటారన్నా మీరు? నేను ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటున్నాను. నా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. జనసేన బీజేపీ పొత్తుతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకు టీడీపీ రావాలని కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నచ్చలే ఎవరికి. ఆయన అభివృద్ధి చేయడం ఆయనకు తెలియదు, రాదు, చేత కాదనుకుందాం అంతే. ఎందుకని అంటే ఈ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అభివృద్ధి అనేది చేయలేదా? ఏం లేదు, అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇంతవరకు రాజధాని లేదు, ఉద్యోగాలు ఇప్పుడు ఒక 2 నెలలు ఉంటే ఎలక్షన్ ఉన్నాయనగా గ్రూప్ 1 గ్రూప్ 2 వదిలినాడు కదా. అవును, 30,000 పోస్టులు ఉంటే 6,000 పోస్టులు వదిలినాడు. అది కూడా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదో యువతను మోసం చేద్దామని వదిలినాడు, అంతే, ఒక డ్రామా. కానీ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవారికి అందిస్తున్నాడు అంటున్నాడు కదా. అంత అప్పు చేసి ఇచ్చినాడు. ఇది ఆదాయం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం లేదు. కేంద్రం నుంచి అప్పు ప్రతిరోజు అప్పే. లాస్ట్ ఇయర్లో దాదాపు 300 రోజులు అప్పు అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అని ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ హయాంలో అప్పు జరగలేదా? ఆయన అప్పు చేయలేదంటారా? అప్పు జరిగింది కానీ ఇంత అప్పు జరగలే. అప్పు జరిగిన అభివృద్ధి జరిగింది ఇంతకుముందు. ఇప్పుడు లేదు, ఏం లేదు. రాజధాని లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ లేదు. రైల్వే జోన్ ఇచ్చారు కదనా, వైజాగ్ విశాఖ రైల్వే జోన్ ఇచ్చారా? సరే, ఓకే, అది నాకు తెలియకపోవచ్చులే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే పోలవరం కానీ రాష్ట్రం అంటే క్యాపిటల్ అమరావతి కానీ ఇవన్నీ డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది అన్న, ఖచ్చితంగా ఉంది. ఆయన కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళే దిక్కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సరే, రాష్ట్రం అప్పుల్లో ఉందన్నారు కదా, మరి వాళ్ళకి మనీ సోర్స్ ఎలా, మరి ఎలా డెవలప్మెంట్ చేస్తారు? ఇంకొంచెం అప్పు పెరగచ్చు, తప్పదు. ఇంకా రాజధాని కట్టకాలంటే డబ్బులు కావాల్సిందే. కేంద్రం నుంచి సాయం అడిగితే వస్తాయి డబ్బులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయాన్ని సృష్టించాలి. అది జగన్మోహన్ రెడ్డికి చేత కాదు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళిద్దరికి మాత్రమే ఆ శక్తి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచలేదు కదా, ఇంతవరకు అయింది. మరి ఆయనకు అనుభవం ఎలా? మరి ఆయన జీవితం అంతా ఇప్పటి వరకు ఓటములతోనే సరిపోయింది. ఇంకా రాబోతున్న విజయాలనే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఇంకా త్వరలో సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారంటే ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి భయపడారు అనుకోవచ్చు కదా. ఇద్దరు భయపడడం కాదు, ఒక శత్రువును వడగొట్టాల కాబట్టి ఇంక ఇద్దరు బీజేపీ కూడా కలిసింది. అలాగే ఈ మధ్య చూసుకుంటే యాత్ర టు సినిమా వచ్చింది ఎన్నికలకు ముందు. దాని ఏమైనా ఓటర్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా? ప్రభావం ఉండదు. అందరికి యాత్ర టు గుర్తుండదు, రాజధాని ఫైల్స్ గుర్తుంటుంది అందరికీ. ఉన్నట్టు ఏ సినిమా తీసినారనేది, లేకుంటే కల్పిత పాత్రలతో ఏది తీసినారనేది రాజధాని ఫైల్స్కు యాత్ర టూకు ప్రజలు కనుక్కుంటారు. రాజశేఖర రెడ్డి అవమానించే వాళ్ళంతా ఆయనను జీవాను షూటింగ్లోనో ఎవరో ముస్లిం కొట్టికి పోయింది జగన్ అనుకొని. యాత్ర షూటింగ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి మాదిరి గెటప్ వేసుకొని ఉంటే కొట్టనీకి పోయింది ఎత్తి. ప్రజలు అట్టున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. బయటికి రావాలంటే భయం, పరదాలు కట్టుకుంటాడు, రాలేడు, ప్రజల్లో తిరగలేడు. పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరంలో పోదామని సభ పెట్టుకుందామంటే హెలికాప్టర్కి పర్మిషన్ లేదు ల్యాండింగ్. ఎంతో ఆయన చేసుకుంటున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కానీ సభలు పెడుతున్నారు కదా సిద్ధమని, దానికి ప్రజలు చాలామంది లక్షలాది మంది వస్తున్నారు. మరి అభిమానం లేకుండానే అంతమంది వస్తారా? అలా వచ్చేదంతా నిరుద్యోగులు, ఏదైనా అన్యాయం జరిగిన వీళ్ళు వస్తున్నారు. వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఫైనల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికలు అయితే టీడీపీ జనసేన పొత్తు రాస్తుందని మీరు అంటున్నారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు 120 నుంచి 150 సీట్ల వరకు ఉంటుంది. ఓకే, థ్యాంక్స్. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.